హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనం ఈరోజు మన ఎస్ఆర్కే ఎకానమీ అప్డేట్స్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అన్ని అప్డేట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ టెస్ట్ ప్రిపేర్ అయ్యే వారికి, అందులో 13 టాపిక్లలో తెలంగాణ రాష్ట్ర విధానాలలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అనేది ఒక భాగం. అలాగే జనరల్ స్టడీస్ కి ప్రిపేర్ అయ్యేవారు కానీ, అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క టాపిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్, మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించే పథకాలలో ఇంపార్టెంట్ 6 గ్యారంటీల అభయహస్తం అనే పథకం. ఈ 6 గ్యారంటీల అభయహస్తం అనేది తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాకముందు, అంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టోను రూపొందించుకుంది. అందులో 6 గ్యారంటీల అభయహస్తం గురించి ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపించి ఇంటింటా సౌభాగ్యాన్ని నింపాలని ఒక మహా సంకల్పంతో ఈ యొక్క 6 గ్యారంటీల అభయహస్తం తీసుకొస్తున్నామని చెప్పేసి పేర్కొన్నారు. అందులో మరి 6 గ్యారంటీలు ఏమున్నాయి? 6 గ్యారంటీలు చూస్తే, ఒకటి నెంబర్ 1 మహాలక్ష్మి, నెంబర్ 2 రైతు భరోసా, నెంబర్ 3 గృహజ్యోతి, నెంబర్ 4 ఇందిరమ్మ ఇల్లు, నెంబర్ 5 యువ వికాసము, నెంబర్ 6 చేయూత. వీటి గురించి మనం పరిశీలన చేసినట్లయితే నెంబర్ 1 మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయి. అదేంటి? నెంబర్ 1, ఇది మహాలక్ష్మి అనగానే మహిళలకు అందించే పథకం. ఇందులో మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, ఇది ఒక ఉప పథకం. రెండవది ఏంటంటే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, అంటే మహిళల పేరు మీద ఒకవేళ గ్యాస్ బుక్ ఉన్నట్లయితే వారికి 500 రూపాయల వరకు గ్యాస్ సిలిండర్, ఇది ఒక ఉప పథకం. మరొకటి ఏంటి అంటే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, మహిళలకు ఉచిత ప్రయాణం. ఇవి 3 కూడా మహాలక్ష్మి అనే పథకంలో భాగాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మహాలక్ష్మి అనగానే ఈ 3 గుర్తుకు రావాలి. అంటే ప్రతి నెల 2500 రూపాయలు మహిళలకు అందించేది, అలాగే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, అలాగే ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఇది మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం. రెండవది ఏంటి అంటే రైతు భరోసా. రైతు భరోసా గురించి చూస్తే ఇందులో ఏం అంశాలు ఉన్నాయంటే, ప్రతి ఏటా రైతులకు, అలాగే కొత్తగా కౌలు రైతులకు, అలాగే మనము రైతు బంధు పథకంలో ఓన్లీ రైతులకు మాత్రమే ఇచ్చాం. ఇక్కడ ఏంటి, ప్రతి ఏటా రైతులకు ఇస్తారు, కౌలు రైతులకు ఇస్తారు. ఎకరానికి ఎంత ఇస్తున్నారు అంటే 15,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి పేర్కొన్నారు. అలాగే ఇక్కడ కొత్తగా వ్యవసాయ కూలీలకు కూడా 12,000 రూపాయలు. అలాగే మనకి కేంద్ర ప్రభుత్వము పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన తర్వాత ఇందులో వరి పంటకు క్వింటాలకు అదనంగా 500 రూపాయల బోనస్ ను కల్పించే పథకం. అంటే రైతు భరోసాలో 3 అంశాలు ఉన్నాయి. ఈ అంశాల గురించి మనం చూడాలి. ఫస్ట్ ఒకటే అంటే రైతు భరోసాలో మనం గమనించవలసింది ఏంటంటే ఎవరికి ఉద్దేశించింది? రైతులకు, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు మరి ఉద్దేశించినదిగా మనం చూడాలి. ఇక మరొక 3వ టాపిక్ ఏంటంటే గృహజ్యోతి పథకం. ఈ గృహజ్యోతి పథకం ఏంటంటే ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే పథకం. ఇక మరొక టాపిక్ చూస్తే ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరికి ఇస్తారు? ఇందిరమ్మ ఇల్లు అంటే ఇల్లు లేని పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ఇంటి స్థలం ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి గృహ నిర్మాణం అందించే పథకం. అలాగే ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలాన్ని అందించే పథకమే ఈ ఇందిరమ్మ ఇళ్ల పథకం. ఇక మరొకటి 5వ టాపిక్ ఏంటంటే యువ వికాసము. యువ వికాసము ఏంటి? ఈ యువ వికాసము అనేది చూస్తే ఈ పథకం అనేది విద్యార్థులకు సంబంధించి విద్యార్థులకు 5 లక్షల రూపాయలతో విద్యా భరోసా కార్డును అందించేది. అలాగే మరి ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ను ఏర్పాటు చేస్తారని చెప్పేసి యువ వికాస పథకంలో ఉంది. ఇక మరొక పథకం ఏంటి అంటే చేయూత పథకం. ఈ చేయూత పథకంలో మనకి పింఛన్లు అందించే పథకం. ఇది చేయూత అనేది. పింఛన్స్ ఎవరికి ఇస్తారు? వృద్ధులకు అనుకోండి 4,000 రూపాయల వరకు పింఛన్ అందిస్తారు. మరి దివ్యాంగులకు 6,000 రూపాయలకు పింఛన్ అందిస్తారు. మరి అలాగే ఈ చేయూతలో భాగంగా మరొక అంశాన్ని చేర్చడం జరిగింది. అదేంటంటే ఆరోగ్య బీమా. అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద గతంలో ఉన్న 5 లక్షల రూపాయలను
ఆరోగ్య బీమా కింద 10 లక్షల రూపాయల వరకు చేర్చడం జరిగింది. ఇలా ఈ పథకాలను 6 గ్యారంటీలను అభయహస్తంలో పొందుపరిచారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7, 2023న తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండవ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రెండవ రోజునే అంటే 9/12/2023న శనివారం రోజున 2 పథకాలను ప్రారంభించారు. ఏ పథకాలను ప్రారంభించారో చూద్దాం. ఇక్కడ ఇప్పటి వరకు ఏ పథకాలను ప్రారంభించారు, అమలు చేస్తున్నారు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ అప్డేట్స్ చూస్తూ ఉండాలి. ఇప్పటి వరకు మనం గమనిస్తే 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, ఇది మహాలక్ష్మి పథకంలో భాగం. ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం, ఇది కూడా మనకి మహాలక్ష్మిలో అనే పథకంలో భాగం. అంటే ఈ 2 ఉప పథకాలను అమలు పరుస్తున్నారు అనేది మనం చూడొచ్చు. ఇక మరొకటి చూస్తే గృహలక్ష్మి పథకం, ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది, అలాగే అమలు చేస్తున్నారు. ఇక మరొక అంశం చూస్తే ఇందులో రాజీవ్ ఆరోగ్యశ్రీ చేయూతలో భాగంగా, అంటే చేయూత పథకంలో భాగంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమాను పెంచడం జరిగింది. ఇదొకటి. మరి త్వరలో ఇందిరమ్మ ఇల్లు అనే పథకాన్ని కూడా అమలు పరచబోతున్నారు. రైట్, చూద్దాం. మరి అసలు ఈ పథకాన్ని అమలు పరచాలి అంటే అసలు ఎవరు అర్హులు, అంతే కదా. ఫస్ట్ మరి ఇటీవల కాలంలో ప్రజాపాలన అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది. ఈ ప్రజాపాలనలో ఎవరైతే ఈ పథకాలకి అర్హులు ఉన్నారో వారు అప్లికేషన్స్ అంటే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ అంశాలను చూడాలి. అలాగే మనకి ఏ పథకానికి కంపల్సరీ రేషన్ కార్డు అవసరము, ఏ పథకాలకు రేషన్ కార్డు అవసరం లేదు, ఇప్పటి వరకు అమలు పరిచిన పథకాల గురించి చూద్దాం. ఓకే, 6 గ్యారంటీల అభయహస్తంలో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పథకాలకు అమలు చేసుకోవడానికి ప్రజాపాలన దరఖాస్తు విధానం తీసుకొచ్చింది. ఆ తేదీ చూస్తే 28/12/2023 నుండి 6/1/2024 మధ్య అవకాశం ఇచ్చింది. దాని ప్రకారం దరిదాపుగా దరఖాస్తుదారులు 12,769 గ్రామ పంచాయతీలు, అలాగే 3,623 మున్సిపల్ వార్డులు. ఇందులో మొత్తం టోటల్ గా 1.25 కోట్లు అంటే 1,25,00,000 మంది మరి ఈ యొక్క ప్రజాపాలన ద్వారా 6 గ్యారంటీలకు అప్లై చేసుకోవడం జరిగిందని మనం చెప్పొచ్చు. మరి దీని ద్వారా ఎవరు అర్హులుగా తీస్తారు, వీరిలో అర్హులు ఎవరు అంటే ప్రధానంగా బీపీఎల్ ప్రజలు, బిలో పావర్టీ లైన్ ప్రజలు, బీపీఎల్ ప్రజలు. ఇంతకు బీపీఎల్ ప్రజలు ఎవరు, అలాగే ఎబో పావర్టీ లైన్ ప్రజలు ఎవరు? ప్రభుత్వ ఉద్యోగులు ఎబో పావర్టీ లైన్ పీపుల్ అండి, ఇది గమనించాలి. వీరు ఈ యొక్క పథకాలకు అర్హులు కారు, ఇది గమనించాలి. మరి బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎవరు? బీపీఎల్ ప్రజలు అంటే ఎవరు అంటే ఇక్కడ మనం గమనిస్తే జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం, ఈ ఆహార భద్రత చట్ట ప్రకారం బిలో పావర్టీ లైన్ పీపుల్ కి ఆహార భద్రత కార్డులు ఇస్తారు. ఇంతటి పావర్టీ లైన్ అంటే ఏంటి, అసలు పావర్టీ లైన్ రూపొందించింది ఎవరు? ఎకానమీ పరంగా చూస్తే పావర్టీ లైన్ రూపొందించిన వారు విఎం దండేకర్ మరియు నీలకంఠ్ రత్. వీరు పేదరికపు రేఖను గుర్తించి దీని ఆధారంగా దేశంలో పేదలు ఎంతమంది ఉన్నారు అనేది లెక్కించడం జరిగింది. దాన్నే తలలు లెక్కించే పద్ధతి అంటారు, హెడ్ కౌంట్ రేషియో అని. దీని ప్రకారము పేదవారిని గణించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతము మన భారతదేశంలో కానీ అలాగే ప్రపంచంలో కానీ, ప్రపంచ బ్యాంక్ పేదరికపు రేఖను లెక్కించడానికి యాక్చువల్ గా దేనిని లెక్కిస్తుంది అంటే హెడ్ కౌంట్ రేషియో ప్రకారమే లెక్కిస్తుంది. హెచ్సిఆర్ ని తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు భారత్ లో బిలో పావర్టీ లైన్ పీపుల్ ను తీసుకునేటప్పుడు బీపీఎల్ ప్రజలకు ఆహార భద్రత కార్డులు అందిస్తుంది జాతీయ ఆహార భద్రత చట్టం 2013 ప్రకారం మనం చూడొచ్చు. అంటే ఇక్కడ అర్హులైన కుటుంబాలకు సబ్సిడీ ఆహార ధాన్యాలను, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తున్నారు. వీటితో పాటుగా సంక్షేమ పథకాలకు కూడా వీరిని అర్హులుగా ప్రకటిస్తున్నారు. అయితే దీనికి ముందు మనకి భారత్ లో సంక్షేమ అర్థశాస్త్రం గురించి ఎవరండి, అమర్త్య సేన్ గారు చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ ద్వారా రూపొందించారు. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అనే గ్రంథంలో ఈయన పొందుపరిచారు. ఈయన పొందుపరిచినందుకు గాను 1998లో ఇతనికి భారత్ తరఫున యాక్చువల్ గా ఆర్థిక రంగంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది అమర్త్య సేన్ గారికి. ఇతను పేదరికపు సూచిని రూపొందించి ఈ పావర్టీ లైన్ లో, ఫర్ ఎగ్జాంపుల్
ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకొక వ్యక్తి 50 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకొక వ్యక్తి 20 రూపాయలు సంపాదిస్తున్నాడు, ఇంకొక వ్యక్తి 10 రూపాయలు సంపాదిస్తున్నాడు. పావర్టీ లైన్ 150 రూపాయలు ఉంది. ఇక ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 200 రూపాయలు, 250 రూపాయలు ఇలా సంపాదిస్తున్నారు అనుకుందాం. ఇక్కడ పావర్టీ లైన్ 150 రూపాయలు అనుకో. మరి ఇంతకంటే తక్కువ సంపాదించే వాళ్ళంతా కూడా బిలో పావర్టీ లైన్ పీపుల్ అని. అంటే ఏంటి? బిలో పావర్టీ లైన్ పీపుల్ అంటే పేదరికపు రేఖకు దిగువనున్న వారు అని. వీరినే దారిద్రపు రేఖకు దిగువనున్నవారు అని, వీరినే పేదవారు అని, వీరినే బీదవారు అని చెప్పేసి పిలుస్తారు. మరి అంతకు పైన ఒకవేళ సంపాదన ఉంటే వాళ్ళని ఎబో పావర్టీ లైన్ పీపుల్ అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ బిలో పావర్టీ లైన్ పీపుల్ కి ఆహార భద్రత కార్డులు అందిస్తున్నారు అని చెప్పవచ్చు. మరి ఆహార భద్రత కార్డులను అందించడానికి జాతీయ ఆహార భద్రత చట్టం ఏం చెప్తుంది అంటే, రూరల్ ఏరియాస్ లో నివసించే వారు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క వార్షిక కుటుంబ ఆదాయం ఎంతలోపు ఉండాలి? 1,50,000 రూపాయల లోపు ఉండాలి వార్షిక కుటుంబ ఆదాయం. అదే అర్బన్ ఏరియాస్ లో నివసించే వారి యొక్క వార్షిక ఆదాయం, కుటుంబ వార్షిక ఆదాయము 2 లక్షల లోపు ఉండాలని చెప్పేసి పేర్కొంటుంది. ఇలా మనం చూడాలి. గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారి యొక్క కుటుంబ వార్షిక ఆదాయము 1,50,000 లోపు ఉంటే, పట్టణాలలో నివసించే వారి యొక్క వార్షిక కుటుంబ ఆదాయం 2 లక్షల లోపు ఉండాలి. అలాంటి వారికే బిలో పావర్టీ లైన్ పీపుల్ గా పరిగణించి వారికి ఆహార భద్రత కార్డులు అందించాలని చెప్పేసి పేర్కొంటుంది. అయితే ఇక్కడ ఈ కార్డుతో పాటుగా కొన్ని అంశాలను పేర్కొంది. ఏంటి అంటే, బిలో పావర్టీ లైన్ పీపుల్ కి ఇందులో మనకి వైట్ రేషన్ కార్డ్స్, పింక్ రేషన్ కార్డ్స్ అని ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డ్స్ తీసుకున్నప్పుడు వైట్ రేషన్ కార్డు అర్హత కలిగిన వారు ఎవరంటే బిలో పావర్టీ లైన్ పీపుల్. మరి ఎబో పావర్టీ లైన్ పీపుల్ కి పింక్ కార్డు ఇవ్వచ్చు, జస్ట్ అడ్రస్ ప్రూఫ్ కోసం మాత్రమే. ఈ యొక్క వైట్ రేషన్ కార్డు వారికి మాత్రమే ఈ యొక్క సబ్సిడీ ఆహార ధాన్యాలను, నిత్యావసర వస్తువులను సబ్సిడీలకు మరి కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. అట్లనే మనం గమనిస్తే ఇక్కడ వీటితో పాటుగా ఈ ఆదాయాలతో పాటుగా మాగాణి భూమి అంటే వరి పండే భూమి ఏదైతే ఉందో అది 3.5 ఎకరాల లోపు ఉండాలి. అలాగే మెట్ట భూమి అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలి. లోపున్న వారికి మాత్రమే ఈ యొక్క వైట్ రేషన్ కార్డు అందిస్తున్నారు. మరి అలా ఎబో వాళ్ళకి కూడా వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని వేరు వేస్తే మరి తెలంగాణ మంచి ఈ సంక్షేమ పథకాలు మంచిగా అమలు చేయొచ్చు. ఆ యొక్క అప్లికేషన్ విధానంలోనే ప్రభుత్వం వెళ్తుంది అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ యొక్క పథకానికి ఎవరు అర్హులండి? బిలో పావర్టీ లైన్ పీపుల్ అర్హులు. అంటే ఏంది? దారిద్ర్యపు రేఖకు దిగువనున్న వారు అర్హులు. అంటే NSSO ప్రకారము కనీస అవసరాలు లేని వారు అనగా గృహము కానీ, అంటే ముఖ్యంగా ఆహారం కానీ, ఆహారేతర వస్తువులు కానీ, ఆహారంతో పాటుగా ఆహారేతర వస్తువులు అంటే ఏంటి? ఇక్కడ గృహము లేకపోవడం, పాదరక్షకులు లేకపోవడము, దుస్తులు లేకపోవడము, విద్యా ఖర్చు చేయలేకపోవడము, వైద్య ఖర్చులు చేయలేకపోవడం, వీటి మీద ఫోకస్ చేస్తున్నాయి ప్రభుత్వాలు. ఇవే సంక్షేమ పథకాలు. ఈ 6 గ్యారెంటీలు కూడా అవే అన్నమాట. దీన్ని బేస్ చేసుకొని అంటే NSSO ఉందా ఇప్పుడు ప్రెసెంట్ అంటే NSOగా మారింది. అంటే NSSO ప్లస్ CSO ఈక్వల్ టు NSO. అంటే ఇప్పుడు మనము దాని గురించి మనం తర్వాత టాపిక్లో చూడొచ్చు. అయితే ఈ యొక్క బిలో పావర్టీ లైన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఈ 6 గ్యారెంటీల అభయహస్తం కలిగి ఉంది. కానీ కొన్ని పథకాలలో ఎగ్జంప్షన్ ఉంది, అది చూద్దాం. ఏంటి ఆ పథకాలు? ఫస్ట్ నెంబర్ 1 పథకం, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 7/12/2023 తెలంగాణ ప్రభుత్వానికి 2వ ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 9/12/2023 మొదటి కేబినెట్ సమావేశం ఏర్పడింది. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు అసెంబ్లీలో. చేసిన తర్వాత ఆ కేబినెట్ సమావేశంలో 2 పథకాలను మరి యాక్చువల్గా ఆ రోజు ప్రారంభిస్తున్నట్టుగా ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. ఈ 6 గ్యారంటీలలో ఉన్న 6 పథకాలను కేబినెట్ ఆమోదం పొందింది అనేది కూడా మనం చూడాలి. అయితే ఫస్ట్ పథకం ఇందులో మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకంలో 3 ఉప పథకాలు ఉన్నాయని చెప్పాను, అది చూడాలి. మహాలక్ష్మి పథకంలో మొదటి ఉప పథకమైన ఉచిత బస్సు పథకం. అంటే ఎవరికి ఉద్దేశించింది? ఇది మహిళలకు ఉద్దేశించింది. ఈ పథకాన్ని
ప్రవేశపెట్టే ముందు ఒక రోజు ముందు యాక్చువల్గా ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన ఆర్టీసీ రోడ్డు రవాణా సంస్థ ఎండి సజ్జనార్ గారు ఒక జీవోను విడుదల చేశారు. ఏ రోజున 8/12/2023 జీవో నెంబర్ ఎంత అంటే 47. అందులో ఏముంది అంటే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణము అనేది ఉంది. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? ప్రారంభించింది 2023 డిసెంబర్ 9. అంటే డిసెంబర్ 8న గైడ్లైన్స్ ఇచ్చారు, డిసెంబర్ 9న మరి ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత ఈ పథకంలో ఎవరు ప్రారంభించారంటే ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి ఈ పథకానికి ఎవరు అర్హులు? ఈ పథకానికి అర్హులు వచ్చేసి బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ కూడా అర్హులే అని చెప్పేసి చూడాలి. మరి ఈ బాలికలు, మహిళలు అంటే ముఖ్యంగా ఏ వయసు వారు అనేది మాత్రం ఇవ్వలే, ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు ఉచితమే అండి. ఇక్కడ బిలో పావర్టీ, ఎబో పావర్టీ లైన్ ఏమైనా చూసారంటే లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఉచితమే. మరి తర్వాత విధి విధానాలు ఏమైనా మారుస్తారు మనకు తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రము అర్హులు అంటే బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్ టోటల్ గా ప్రతి ఒక్క మహిళలకు కూడా ఇది ఉచితం అని చెప్పేసి మనం చూడొచ్చు. మరి ఇందులో ఏ బస్సులో ప్రయాణించడం ఉచితము అంటే పల్లె వెలుగు బస్సులు ఒకటి, ఎక్స్ప్రెస్ ఒకటి అండి. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులలో మాత్రమే ఉచితం. ఒకవేళ నేను మహారాష్ట్రకు పోతా అంటే ఒకవేళ తెలంగాణ స్టేట్ బోర్డర్ దాటిన తర్వాత మాత్రం ఛార్జెస్ అవుతాయి. అది ఓన్లీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ లకు మాత్రం, మిగిలిన వాటికి మాత్రం కంపల్సరీ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ మరి తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల వరకు ఒకవేళ అంతర్రాష్ట్ర బస్సులు ఉన్నాయనుకో, అందులో కూడా పల్లె వెలుగు కానీ ఎక్స్ప్రెస్ కానీ వీటికి ఉచిత ప్రయాణం అనేది ఈ యొక్క టీఎస్ఆర్టీసీ అందిస్తుంది. మరి టీఎస్ఆర్టీసీ దీని మీద అంటే ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం ద్వారా ఏడాదికి ఎంతవరకు అంటే 3,000 కోట్ల రూపాయల వరకు ఏడాదికి ఈ బర్డెన్ పడుతుంది. దీన్ని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము రియంబర్స్మెంట్ గా టీఎస్ఆర్టీసీకి అందిస్తుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మరి మహిళలకు ఉచిత ప్రయాణం అంటున్నాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చేటప్పుడు వారి దగ్గర ఆధార్ కార్డు కానీ అలాగే ఓటర్ ఐడి కానీ ఒరిజినల్ ప్రూఫ్ చూపించాలి. ఒరిజినల్ ప్రూఫ్ చూపించిన తర్వాత యాక్చువల్గా డిసెంబర్ 15, 2023న ఈ జీరో టికెట్ విధానం కూడా తీసుకొచ్చారు. ఎవరు ఇద్దరు మంత్రులు కొండా సురేఖ గారు అలాగే మరొక సీతక్క గారు ఈ యొక్క ఇది మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి జీరో టికెట్ విధానాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎప్పుడంటే 15/12/2023న. అంటే ఇప్పుడు ప్రస్తుతము కంపల్సరీ ప్రతి ఒక్కరికి టికెట్ ఉంటుంది, కాకపోతే వీరికి మహిళలకు జీరో టికెట్ అనేది ఇస్తారు. ఓకేనా? అతి త్వరలో వీరికి స్మార్ట్ కార్డులు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. మరి ఇక్కడ ఈ మహాలక్ష్మి ఉచిత స్మార్ట్ కార్డు అనేది ఇస్తారు అనేది మనం చూడొచ్చు. అయితే ఇక్కడ దీనికి వ్యతిరేకత ఉంది. ఈ యొక్క మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మీద వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే ఆటో డ్రైవర్లు. దీని మీద ఒక ఫిల్ వేయడం జరిగింది. ఇది జీవో నెంబర్ 47ను రద్దుపరచాలి అని. జీవో నెంబర్ 47 ఏం చెప్తుంది అంటే రోడ్డు రవాణా చట్టం 1950 ప్రకారం మన తెలంగాణ స్టేట్ ఆర్టీసీ కార్పొరేషన్ మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించాలని చెప్పేసి 47 జీవో తీసుకొచ్చింది. ఈ 47 జీవో పురుషుల పట్ల మరి వివక్ష చూపుతుందని చెప్పేసి పేర్కొంటున్నారు. ఆర్టికల్ 15 ప్రకారము ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టు ఫిల్ చేయడం జరిగింది. ఇది కొనసాగుతుంది అని చెప్పేసి మనం చూడొచ్చు. మరి మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి హెల్ప్ లైన్ నెంబర్ ఎంత అంటే 1902 అండి. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మరి మరొక పథకం చూద్దాం. అదేంటి? రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం. ఇది ఈనాడుదైన పథకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే 31 మార్చి 2007 నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రయోగాత్మకంగా 3 జిల్లాల్లో నాడున్న ఉమ్మడి జిల్లాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అదేంటి? ఏ జిల్లాలు అంటే మహబూబ్ నగర్ జిల్లా, అనంతపురం జిల్లా, శ్రీకాకుళం జిల్లా. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు పరిచారు అంటే మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా. ఇలా మనం చూడండి. ఈ పథకం గురించి చూస్తే ఈ రాజు ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉచిత వైద్యం అందించడం కోసం ఆరోగ్య బీమా పథకంగా మనం చెప్పొచ్చు. ఈ పథకాన్ని ఎవరు అమలు పరుస్తున్నారు అంటే రాజు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళండి. రాజు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ వాళ్ళు ఈ పథకాన్ని అమలు పరుస్తారని మనం చూడొచ్చు. మరి ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు? డిసెంబర్ 9, 2023న
రెండు పథకాలను అమలు పరిచారు. ఒకటి మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అయితే మరొకటి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అనేది మనం చూడాలి. తెలంగాణ ప్రభుత్వము మరి ఈ రెండు పథకాలను తీసుకొచ్చింది. ఇందులో ఆరోగ్య బీమా గతంలో ఉన్న 5 లక్షల నుండి 10 లక్షల రూపాయల వరకు మరి అందించింది. అంటే ఆరోగ్య బీమా ఎంత ఉందండి? 10 లక్షల రూపాయల వరకు. ఎలాంటి అంటే దరిదాపుగా 1672 వైద్య సేవలకు గాను ఈ యొక్క పథకము ఉచిత వైద్య బీమా పథకం అనేది అమలు పరుస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులు ఎన్ని ఉన్నాయంటే 77,19,000 ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల ప్రకారమే వీరికి మరి ఉచిత పథకాన్ని అమలు పరుస్తారు. అలాగే దరిదాపుగా ఈ పథకం వచ్చేసి 90 లక్షల కుటుంబాలకు మరి ఈ పథకం అమలు అవుతుందని చెప్పేసి మనం చూడొచ్చండి. మరి ఎవరు ఏ ఆసుపత్రులకు అనుమతి ఉంది అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ ఆసుపత్రులకు మాత్రమే అవకాశం ఉంది. ఆ ఎంపానల్ లిస్ట్ లో ఉందా లేదా చూసుకొని దాని ప్రకారం ఆ ఆసుపత్రులకు పోతే ఉచిత వైద్యం అందిస్తారు అని చెప్పేసి మనం చూడొచ్చు. రైట్, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఎస్ఆర్కే ఎకానమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్లేలిస్ట్లో మనకు సంబంధించిన ఎకానమీ అప్డేట్స్ అన్ని ఉంటాయి. అలాగే కమ్యూనిటీలో మాత్రం రోజు అప్డేట్స్ మొత్తం కూడా మీకు పేపర్ కటింగ్స్ కానీ మిగిలినవన్నీ కూడా మీకు అందిస్తున్నాం. మరి నెక్స్ట్ ఆల్రెడీ అమల్లో ఉన్న ఇది గృహజ్యోతి పథకం కానీ మరొకటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం కానీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.